ఎనలైజర్స్. వాళ్ళు ఎనాలిసిస్ చేస్తుంటారు. అయితే ఇబ్బంది ఏంటంటే అతిగా చేస్తుంటారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ ఎనాలిసిస్ మొదలు పెడతారు. ఫస్ట్ ఆ టాపిక్కి సంబంధించిన 100 పుస్తకాలు చదువుతారు. మొత్తం నాలెడ్జ్ అంతా కలెక్ట్ చేస్తారు. నాలెడ్జ్ కంటే ముఖ్యంగా వీళ్ళకి బాగా ఇష్టమైంది ఏంటంటే డేటా కలెక్ట్ చేస్తారండి. గూగుల్లో ఎతుకుతారు, చాట్ జీపీటీ, ఏబిసిడి, ఈఎఫ్జిహెచ్ అన్నిట్లో డేటా కలెక్ట్ చేసి 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 ఇవాళ ఏదో క్లారిటీ వచ్చింది, రేపటి నుంచి మొదలు పెడదాం, రేపు రాదు, మళ్ళీ రేపు పొద్దున్నే మొదలు పెట్టగానే ఏదో డౌట్ వస్తుంది, మళ్ళీ డేటా కలెక్ట్ చేస్తారు. ఇది ఎట్లుంటుందంటే ఒకడు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నట్ట, ఒక వ్యక్తి స్విమ్మింగ్ రిలేటెడ్ ఒక 10 పుస్తకాలు చుట్టూ పెట్టుకొని రోజు ఒక్కొక్క పుస్తకం చదివి, అబ్బా స్విమ్మింగ్ సూపర్ ఉంది, ఎస్ ఇట్లా చేయాలి, చేతిని ఇట్లా అనాలి, ఈ స్ట్రోక్ ఇట్లుంటుంది, కాళ్ళు ఇట్లా అనాలి. 10 రోజులైంది, 20 రోజులైంది, 100 రోజులైంది, దానికి రిలేటెడ్ యూట్యూబ్లో వీడియోలు చూశాడు. కానీ చేయాల్సిన పని ఏంటి? స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళటం, అది మాత్రం చేయాలి. ఈ ఎనలైజర్స్ పరిస్థితి ఎట్లుంటుందంటే అన్నీ చేస్తారు తప్ప చేయాల్సిన పని మాత్రం చెయ్యరు. అందుకే ఆ ఎనాలిసిస్ కాస్త థింకింగ్ పెరాలిసిస్ని క్రియేట్ చేస్తుంది. అతిపెద్ద ప్రాబ్లం ఓవర్ థింకింగ్లో ఏంటంటే అది ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది, తట్టుకోలేనంత ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. కొంతమందికి ఇదంతా నొప్పుడుతుంది, కొంతమందికి వెనక భాగం బాగా నొప్పి వచ్చేస్తుంటుంది అనమాట. కొంతమందికి తలంతా చాలా బరువుగా ఏదో ఒక 10-15 కేజీలు బరువు పెట్టినట్టు అయిపోతుంది. కొంతమందికి కళ్ళు బాగా నొప్పి పుడుతుంటాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎనాలిసిస్ చెయ్యకూడదా? చెయ్యాలండి. నేనేమన్నానంటే మీరు గనక ఈ ఎనాలిసిస్ పెరాలిసిస్లో చిక్కొని ఓవర్ థింకింగ్ చేస్తున్నాం అనుకుంటే మీరు ఒక్కసారి గమనించండి, ఎంత ఎనలైజ్ చేస్తున్నారు. ఒక టైం ఫ్రేమ్ కావాలండి. మీరు 1 గంట ఎనలైజ్ చేస్తున్నారా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, మీ ఎనాలిసిస్ టైం ఎంత? నెక్స్ట్ టైం అటువంటి పని చేసేటప్పుడు ఒక గోల్ పెట్టుకోండి, దాంట్లో ఓన్లీ 50%. ఒక దాని గురించి 3 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ టైం మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మీ పని ఏంటి? ఇమ్మీడియట్లీ 50% కట్ డౌన్. 1.5 డేలో ఎంత అయితే అంతే చేద్దాం. అతిగా ఎనలైజ్ చేసి తీసుకునే నిర్ణయం కంటే చెయ్యాల్సినంత ఎనలైజ్ చేసి తీసుకునే నిర్ణయానికి రిజల్ట్స్ చాలా బాగుగా, చాలా పాజిటివ్గా వస్తాయి. ఎందుకంటే స్ట్రెస్ ఉండదు కాబట్టి.